बीडी पया है నిన్న నేను రాట్లేదు ఇప్పుడు నెట్ కనెక్ట్ చేశా ఓకే రికార్డ్ అయితే అయింది కదా చూడు రికార్డ్ అయ్యిందో లేదో ఇది ఇక్కడ 30 minutes అయింది 30 minutes ఏదైనా 30 minutes అవుతుందా 30 minutes అండి రికార్డింగ్ 30 minutes అయింది తెలియదు నాకు 30 minutes అట్లా ఏమి ఉండదు కంటిన్యూస్గా అవుతుంది నీకు కట్ అయిన ఛార్జింగ్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఆఫ్ అయిందని చూపిస్తాం ఇప్పుడు మనం రివర్స్ వస్తాం అనుకో సందీప్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆ గ్లేర్ పడదు కదా సన్ గ్లేర్ నేను 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లకి 200 కిలోమీటర్లకి పెద్దగా దడవను సంది ఫుడ్ విషయంలో ఇంకోటి పొద్దు నుంచి మనం తిరిగి అలసిపోయాం అనుకో వస్తుందా అట్లా అనిపిస్తుంది నాకు సాటిస్ఫాక్షన్ లేదు ముఖ్యంగా నీకు రోడ్డు వస్తుంది రోడ్డు వస్తుంది క్వాలిటీ వేరు ఉంటుంది నీకు సరే నువ్వు ఏదో ప్రీమియర్లో ఏదో సినిమాటిక్ వ్యూ పెట్టి తీసుకురా అంటే ఏమన్నంటే జర్క్ వస్తుందా జర్క్ అట్లా మౌంట్ అప్పుడు ఏం చేయాలంటే హెడ్కి పెట్టుకుని బైక్ వేసుకుని వెళ్ళాలి హెడ్కి పెట్టేసుకుని బైక్ వేసుకుని వెళ్ళాలి బైక్ నీకేమో ప్రాజెక్టులు తెలియదు నిన్ను పంపిద్దామంటే నేనేమో అంత దూరం ట్రై చేయలేను ఒక్కటే అక్కడికి చాలా మొండిగా 2 సార్లు ట్రై చేశాను చూసావుగా నేనే ట్రై చేశాను వెంకట పట్టుకుని కూర్చున్నాడు పాపం వాడు ఎగ్జిక్యూటివ్ అసలు ఆడితో ఆ పనులు చేయించుకోవడం ఆపేస్తుంది తెలుస్తుంది హాట్స్పాట్ ఆఫ్ చేస్తాను బాబాయ్ ఇబ్బంది పడుతున్నాడు డబ్బు విషయంలో హెల్ప్ చేయలేకపోతున్నాను ఇంకా అనిపిస్తాం నువ్వు ఇచ్చేదాన్ని డాడీకి ఇబ్బంది ఉండదు అట్లా కాదురా నీకు తెలియని విషయం సందీప్ నాకు అందరితో ఉన్న అనుబంధం వేరు రమేష్ బాబాయ్తో ఉన్న అనుబంధం వేరు మధ్యలో ఉన్నారు అంతే కదా డాడీ అన్న అందులో ఉన్నా మధ్యలో గురించి కాదు నేను అంటుంది బాబాయ్కి ఏదో అవసరం ఉండి కూడా నేను ఇలేకపోతున్నాను నాకు ఫీలింగ్ ఉంది నాకు ల్యాండ్ అమ్మేయడం దాని గురించా ల్యాండ్ అమ్మడం గురించి కూడా కాదురా ఏదైనా మొన్న ఏదో విషయం మీద కూడా 2 లక్షలు 3 లక్షలు కావాలన్నా కూడా అసలు బాబాయ్ అయ్యచ్చు నాకు నీకు నేను పెద్దనాన్న కానీ కొండ అంకుల్ కానీ అంత మా డాడీకి కానీ అంత నేను ఇంపార్టెన్స్ ఇయ్యనురా బాబాయ్ ఒక్కడికి ఎందుకు ఇస్తానంటే బాబాయ్ కష్టపడినట్టు నేను చూసినంత వరకు అంటే పెద్దనాన్న కష్టపడలేదా అంటే పెద్దనాన్న కష్టపడేవాడు ఆయన తినటం ఇంతవరకు తెలుసు పెద్దనాన్నది అదే పరిస్థితి కొండ అంకుల్ ఏంటంటే పెడితే కొంచెం పెట్టాడు కానీ బాబాయ్ అట్లా కాదు కొంచెం నాకెందుకో ఫస్ట్ నుంచి బాబాయ్ని ఎన్ని అన్నా ఎన్ని చేసినా అంటాను అరుస్తాను తిడతాను అన్ని చేసినా లోపల సాఫ్ట్ కార్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఎప్పుడు ఒక్కరు బాబాయ్ అన్న పొరపాటుని కొంచెం నాన్న ఏంట్రా అన్నాడంటే చాలు నాకు అప్పుడు దాకా ఎంత కోపం ఉంది ఆ బాబాయ్ మీద అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనిపించిన అదేందో తెలియదు నాకు ఫస్ట్ వెంటనే పోద్ది మా డాడీ మీద పోదు మళ్ళీ తెలుసా నీకు అరే నా సొంత తండ్రి మీద కూడా నాకు రాదు చెప్తా థింక్ చేయి మా డాడీ ఏమన్నా అన్నా నేను చాలా సీరియస్ తీసుకుంటాను ఎక్కువగా ఉండవని ఏదైనా అయితే అది నమ్ముతాను ఈ ఫినాన్షియల్ ఇబ్బందులు అనేవి ఇబ్బంది ఎక్కువ ఉంటుందా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్ అవసరం ఉన్న టైంలో అది ఇప్పుడు చూడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు లక్షలు 2 లక్షలు సంపాదిస్తాను నేను నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది నా ఇంట్లో సరైన సామాన్ లేదు నేను 40,000 పెట్టి సోఫా కొనడానికి ఆలోచిస్తున్నా 10,000 పెట్టి 2 చైర్లు కొనడానికి ఆలోచిస్తున్నా అన్నీ నాకు అవసరమే నా శాలరీకి నా లైఫ్ స్టైల్కి అసలు సంబంధం ఉండదు 1,50,000 2 లక్షల రూపాయలు వచ్చే డబ్బులు నేను నా లైఫ్ స్టైల్ కోసం ఒక్క 50,000 1 లక్ష రూపాయలు తీలేకపోతున్నా ఎంతరా 50-60,000 పెడితే సోఫా రాదా మంచిదో ఇప్పుడు 1 లక్ష రూపాయలు అనుకోరా పోనీ 2 చైర్లు మూవింగ్ చైర్స్ నా కోసం ఖర్చు పెట్టుకోలేకపోతున్నా చూడు ఎంత క్రైసిస్లో 5 లక్షలున్నర సంపాదించే నేను
2 లక్షలు ఒక్కొక్కసారి వస్తుంది తెలుసా నాకు. ఎంత ఎఫర్ట్స్ నేను కొడుకునేసరికి 2-3 అయిపోతాయి. ఖర్చులు అట్లా ఉన్నాయంటే నాకు ఈ లోన్ వల్ల ఇరుక్కుపోయాను. నేనేం చేశానంటే ల్యాండ్ మొత్తం నాకు లోన్ వస్తుందిలే అన్న హ్యాపీనెస్ లో దిగేసా. ఎప్పుడైతే నేను దిగేసానో దిగంగానే డిటిసిపి వాడు లోన్ క్యాన్సిల్ చేసాడు. లోన్ క్యాన్సిల్ చేసిన తర్వాత నేను ఇంకా పర్సనల్ లోన్ మీద పడాల్సి వచ్చింది. పోనీ అయ్యేనా పోనీ టైంగా ఇప్పుడు నాకు ఇంత అమౌంట్ వస్తుంది అని ఏమన్నా ఉంది అనుకుంటే టెన్షన్ పడేవాడిని కాదు. ఒక్కొక్కటి ఒక్కో టైంలో రావడం, నాకు వర్కౌట్ అవ్వకపోవడం. ఓన్లీ మీ లేఅవుట్స్కే తీసాడా డిటిసిపి వాడు? చాలా మీలాంటి చాలా ఉన్నాయి ఇంకా బయట. హైదరాబాద్లో టోటల్ తెలంగాణలో ఈట్ల, ఆంధ్రాలో ఉంది డిటిసిపి. ఆంధ్రాలో డిటిసిపి ఎక్కడ ఈట్లే. ఇంకా ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే కదా. అదే కదా బాధ. హెచ్ఎండిఏకి ఇస్తున్నాడు. పోనీ ఇది అమ్మేసి హెచ్ఎండిఏలో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇప్పుడు ఇదంతా హెచ్ఎండిఏ జోన్ లో ఉంది. తీసుకోవడానికైనా మంది దీన్ని అమ్మాలి కదా. దీన్ని నేను కొన్న రేటుకి కూడా అమ్మేద్దామని చూసాను తెలుసా నీకు. నేను 8,000కి కొన్నా. 8,500 ఇస్తా అన్నాడు. ఆ 500 బ్రోకర్ తీసేసుకుంటాడు. అంటే 8,000 నాకు వచ్చేది. 8,000 అయినా సరే నేను ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే దీంట్లో లాస్ పైన శంషాబాద్ అదే బెంగళూరు హైవే మీద ఇంకోటి ఉంది కదా, దాని మీద గెయిన్ చేద్దాంలే అని. తీరా చూస్తే దానికి కూడా వాడు ఏం స్కెచ్ చేశాడు తెలుసా. వాడు 500 తీసుకున్నందుకు కూడా నాకు బాధ అనిపించలేదు. ఆ 500 ప్లస్ మళ్ళీ టైం అడుగుతున్నాడు. వాడు ఇచ్చే డౌన్ పేమెంట్ 2 లక్షలు. 2 లక్షల కోసం నేను 22 లక్షలు ఉన్న ప్రాపర్టీని 22.5-23 లక్షలు ఉంటుంది కదా. వాడు ఇచ్చేది 8,000 అంటే 300 ప్రాఫిట్ గజానికి. నాకు 300 అంటే ₹1,00,000 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ కొన్న రేటే ఇచ్చేదానికి. మళ్ళీ నన్ను 3 నెలలు ఆపుతున్నాడు. ఎవడైనా సరే 25 లక్షల ప్రాపర్టీ 2 లక్షలు తీసుకుని ఆపుకుంటాడా? ఆ ఆపుకునేది ఏదో 3 నెలలు అయితే నాకు రిజిస్ట్రేషన్ అయిపోయి నేనే సేల్ చేసుకుంటా కదా. ఇప్పుడు సేల్ అయింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిందిరా. ఈ నెలతో ఇక్కడ నుంచి గట్టిగా 3 నెలలు కూర్చుంటే నేను సేల్ చేసుకోలేనా? వాడికి 2 లక్షల దగ్గర తీసుకుని నా ప్రాపర్టీ మొత్తం ఎందుకు లాక్ చేసుకోవడం? అంతే కదా సందీప్. ఇప్పుడు లింక్స్ అంటారు కదా, లింక్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, మనకు ఒక 10 ఎకరాల స్థలం ఉంది అనుకోతాను, మనం అమ్మేసాం. అంటే మన ప్రమేయం లేకుండా, మన ఫాదర్స్ ప్రమేయం లేకుండా మనం అమ్మేసాం. లేదు మన ఫాదర్ అమ్మేశారు మన ప్రమేయం లేకుండా. ఇప్పుడు నీ దగ్గర నుంచి కానీ మనకి పిల్లలు పుట్టేశారు, పెద్దలు అయ్యారు, వాళ్ళకి 18 years కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ సిగ్నేచర్స్ లేవు అబ్జెక్షన్కి కానీ దేనికి. ఇప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎవడో కొనుక్కున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు ల్యాండ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు డాడీ ప్రాపర్టీ ఉంది కదా అక్కడ, అంకిల్కి అమ్మేశాడు కదా, అది ఎవడి పేరు మీద ఉందనేది ఫస్ట్ క్వశ్చన్. డాడీ పేరు మీద ఉంది. డాడీ పేరు మీద డాడీకి తాతల దగ్గర నుంచి వచ్చింది. అది పాయింట్కి వచ్చాం. దాన్ని వారసత్వం అంటారు. వారసత్వం స్టోరీలు డిఫరెంట్గా ఉంటాయి. వారసత్వం దానికి ఏంటంటే హక్కులు ఉంటాయి. దానికి థర్డ్ రిజిస్ట్రేషన్ దాటితే క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు విన్నా నేను. కరెక్టేనా? కాదు, థర్డ్ రిజిస్ట్రేషన్లు 4th రిజిస్ట్రేషన్ కాదు. అక్కడ నీకు ఆ హక్కు అనేది ఎట్లా ఉంటుందంటే, ఎవడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతదిరా ప్రాపర్టీ, నువ్వు, మేఘగాడు, కాంతి, శిరీష్, కిషోర్ గాడు, మీ 5గురు హక్కుదారులు. అది కూడా తాతకి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వస్తేనే. తాత స్వయానా కొనుక్కుంటే కాదు. తాత స్వయానా కొనుక్కున్నా కూడా తాత తదనంతరం మీరే ఉంటారు. అమ్ముకునే రైట్ ఉంది కదా ఆయనకు ఉంటుంది. ఆయనకి ఎప్పుడు ఉంటుంది రైట్, ఎందుకంటే బతికే ఉన్నాడు కదా. ఇంకోటి ఏంటంటే అది కూడా ఆయన ప్రాపర్టీ కాబట్టి, ఆయన తాత నుంచి వచ్చినా కూడా ఆయనకి హక్కు ఉంటుంది. వారసత్వంగా వచ్చిందైనా కూడా డాక్యుమెంట్. ఇంకోటి, అప్పుడు డాక్యుమెంట్లో ఏం రాశారు దాన్ని వీలునామా అంటారు. ఆ వీలునామాలో ఏం రాశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మన క్లైమేట్ సపోర్ట్ చేస్తున్నట్లేదు. చాలు, నాకు ఇట్లా ఉంటే చాలు సందీప్. నాకు ఎదురు సన్ పడకుండా ఉంటే చాలు సందీప్. అంతేగా సందీప్. సందీప్ ఎయిర్పోర్ట్ దగ్గర కొంచెం గుర్తుపెట్టుకో, ఇదిగో ఈ రైట్ సైడ్ది మనకి ఎల్ఐసి బిల్డింగ్ ఉంది కదా, ఇంత హార్ష్ బ్రేక్ వేయకూడదు. ఇదిరా బ్రాబస్, ఏంది కొత్తగా ఉంది బ్రాబస్. బెంజ్ అయ్యింది, బిఆర్ఏ బియూఎస్ అని కొట్టు. ఫ్లైట్ వెళ్తాను చూడు పైకి. అంటే ఆ జోన్స్ వెళ్ళే జోన్స్ కదా, ఆ జోన్స్ లో నీ కన్స్ట్రక్షన్ హై లెవెల్ చేయకూడదు.
ఏరియా బియూఎస్. జర్మన్ హై పర్ఫార్మెన్స్ ఆటోమేటివ్ ఆఫ్టర్ మార్కెట్ ఎస్టెస్ బెంజాన్. బెంజానా అనుకున్నా, నాకు కొడతానే ఉంది మైండ్లో. బైక్స్ వేసుకుని రావచ్చు ఇక్కడికి. బైక్ రాసుకో, ఇక్కడే నోటల్లో జరిగింది షూటింగ్ సర్వా. ఇక్కడ బాగానే ఉంటుంది సందీప్. శ్రీశైలం హైవే భయపడుతుంది, సింగిల్ లేన్ కదా, స్పీడ్ వెళ్ళాం. ఇదంతా కొట్టేయచ్చు, డబల్ రోడ్ కాబట్టి. మనం వచ్చేసరికి సాయంత్రం ఎంత అవుతుంది అనుకుంటున్నాం? 7 అవుతుంది. నేను అంటే అన్నీ స్పీడ్ కొడితే తప్ప. అన్నప్పుడు ఎక్కిచ్చేస్తా బ్రేకే కొట్టకుండా దూకిద్ది కింద, ముందు బంపర్ పగిలిపోద్ది. వెళ్ళిపోతా. ఇంకోటి ఏంటంటే బంపర్ నుంచి నీకు ఒక్కోసారి రేడియేటర్ కనెక్షన్ ఉంటుంది, రేడియేటర్ పగిలిపోద్ది. రేడియేటర్ పగిలిపోయిందంటే ఇంక బండి ముందుకు వెళ్తుంది. కానీ నీకు ఆ సింబల్ అని చూడు, సికి హెచ్కి మధ్యలో ఉంది, అది ఫారెన్ హీట్ ఎఫ్ అని చూడు. అది ఎంతసేపు మధ్యలోనే ఉండాలి. ఇంక మధ్యలో దాటి హెచ్కి వెళ్ళింది అనుకో, అయిపోయింది, కథం, ఇంజిన్ లేసిపోతుంది. ఇంజిన్ పైన గ్యాస్ కట్టర్ ఒకటి ఉంటుంది, అది వేలిపోద్ది. మధ్యలో తక్కువ ఉంటే పర్వాలేదా? కిందకి ఎంత ఉన్నా పర్లేదు, సి దగ్గరికి ఎంత ఉన్నా పర్లేదు, హెచ్కి వెళ్ళిందా అయిపోయింది, పైన గ్యాస్ కట్ మొత్తం లేసిపోద్ది. ఇంజిన్ కూడా సీజ్ అయిపోయింది ఒక్కొక్కసారి. ముందు ఇంజిన్ స్టార్ట్ అవ్వదు, సెన్సార్ వెహికల్స్ కదా ఇవి. హీట్ ఎక్కువ ఉంటే థర్మోస్టాట్ నుంచి అక్కడ హీట్ వచ్చినప్పుడు స్టార్ట్ అవ్వదు. నీకు ఇదే లైట్ కనుక అటేపు ఉంటే ఎందుకంటే ఇది విషయం కాదు మనకి, అదే విషయం. మన ఎయిర్పోర్ట్ నుంచి అన్నట్టు మనం స్టార్ట్ చేస్తే ఇంకా అదే చేయాలి. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచినే స్టార్ట్ చేస్తా. అయితే నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాన్ని స్పీడప్ చేసేసి, ఇదంతా కూడా స్పీడప్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి సైట్ దగ్గర నుంచి కొంచెం డీటెయిల్ ఎలాబరేషన్ ఇద్దాం అనేది నా ప్లాన్. ఎందుకంటే బేసిక్ ఈ రోడ్డు చూడటానికి ఎవడు ఇష్టపడ్డు కదా, ఇదేముంది రోడ్డు ఎవరికైనా తెలుసు. ఈ బ్రేక్ కూడా సందీప్, క్లచ్ కంప్లీట్ మూసి బ్రేక్ కొట్టకూడదు, నేను చాలా రాంగ్ చేస్తా. క్లచ్ కంప్లీట్ క్లోజ్ చేసేసి నువ్వు ఫుల్ బ్రేక్ కొట్టావనుకో, స్పీడ్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రెషర్ బ్రేక్స్ మీద పడుతుంది. ఇది ఇట్లా ఉందా, ఇట్లా బ్రేక్ కొట్టచ్చు స్పీడ్ని బట్టి. ఇక 40 కన్నా డౌన్ అయింది అంటే అప్పుడే క్లచ్ కంప్లీట్ 0 చేయాలి, క్లచ్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇది సందీప్ తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కాలనీ. నీకు విషయం తెలుసా, మనం కనుక బాగా జాగ్రత్తగా కలిసి ఉండి మంచిగా ఫామ్ హౌస్ పెట్టి చేసుకుంటే, మనం పాలు కానీ పెరుగు కానీ కోడి కానీ కుక్క కానీ ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారా, వాళ్ళు అక్కడైనా చేసేది అదేగా. అదేది ఇక్కడ చేసుకుంటే ఇంకొక 10 యానిమల్స్ పెట్టి మనం వీళ్ళకి 2 పనులు ఇచ్చినా కూడా అసలు వాళ్ళు చేయకపోయినా పని అవుతూ ఉంటుంది. అండర్స్టాండింగ్ లేకే మన వాళ్ళకి, ఈక్వల్ అండర్స్టాండింగ్ లేకే కదా ఫ్యాక్ట్ మాట్లాడదు. అక్కడైనా అదేగా చేసేదాళ్ళు, అదే ఇక్కడ చేస్తారు. డిఫరెన్స్ ఏంటి అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, అది ఇంపార్టెంట్ కదరా. అక్కడ నువ్వు డెవలప్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంది, ఇక్కడ 2 ఏళ్ళలోనే అయిపోతున్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. రిలేషన్స్ అందరూ అక్కడ ఉన్నారు కానీ రిలేషన్స్ ఒకటి కాదు, ఈ వాళ్ళు కూడా ఈ హార్ష్ లైట్ ఉండకూడదు. ఈ హార్ష్ లైట్ మన దగ్గర నుంచి అంటే వీడియో తెలుస్తూ ఉంటుంది. సినిమాటిక్ వేసేయాల్సిందే ఫిల్టర్, అంతేనా? ఇది హార్డ్వేర్ పార్క్. యాక్చువల్గా ఎంత ఎందుకు చెప్తున్నానంటే,
క్యాబ్లో తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక కస్టమర్కి. ఈ ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా ఏంటంటే నేను వీడియో పెట్టేసి అంకల్ వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని చూస్తున్నా. అంతా డౌన్, క్లచ్ మూస్తే వెళ్ళిపోతుంది. 5th గేర్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, నీకు గేర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక రివర్స్ ఒకటే వేయకూడదు రన్నింగ్లో. ఇట్లా మనం వేసేటప్పుడు ఏం చేస్తాం అంటే 4th వేసే టైంలో రివర్స్ గేర్ ఎక్కువ వేసేస్తాం తెలియకుండా. అర్థమైందా? 2కి తెలుస్తుంది, ఎందుకంటే చివరికి నొక్కి అంటాం కాబట్టి. కొంచెం 3, 5 కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. 4 వేసేటప్పుడే రివర్స్ వేస్తాం ఎక్కువ. ఒకటి చూసుకోవాలి. అన్ని బ్యాగ్లో జాంకాయలు ఉన్నాయి. నువ్వు తింటా అంటే నేను ఎక్కడ ఆపను. తీసుకోవచ్చు వెళ్ళా సార్. పర్మిషన్ లేదు, G+1 కట్టాడు. G+1 కంటే పర్మిషన్ లేదా? ఎయిర్పోర్ట్ విల్లాసి బొలివియాడ్ అని, ఎయిర్పోర్ట్ బొలివియాడ్ అంట. ఇంతవరకు ఉంది కదా, ఏంటిది ఇంత ఎంతవరకు పర్మిషన్ ఉంది కదా. అంతే అంటే పర్మిషన్ నీకు G+4 కూడా ఇవ్వచ్చు. కానీ వాడు ఏం చేస్తా అంటే ఎయిర్పోర్ట్ బౌండరీ కూడా ఎవడన్నా వచ్చా అనుకో, ఢిల్లీ వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కొట్టేసి వెళ్తాడు. అదే అంటే నీకు ఎట్లా వస్తుంది ఎయిర్, ఫ్లైట్ ఎట్లా వస్తుంది, అటు దిగుతుందా, ఇటు ఎక్కుతుందా, ఇటు వస్తుందా, అది ఇంపార్టెంట్. డైరెక్షన్ని బట్టి మనకి కన్స్ట్రక్షన్ ఇవ్వరు. అయితే ఎమర్జెన్సీ బేసిక్గా అయితే రూల్ ప్రకారం అసలు కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు కన్స్ట్రక్షన్ అనేది అస్సలు చేయకూడదు. బట్ చాలామంది ఏం చేస్తారంటే రైట్ అనేది వెనకాల ద్రాక్ష తోట ఉంటుంది ఇక్కడ. ఇది తుక్కగూడ అంటారు ఇదంతా. అది తుక్కగూడ జంక్షన్. లోపలికి వెళ్తే ఉంటుంది. చర్చ్ ఎక్కడ ఉన్నది ఎత్తుకురా గూగుల్లో ఒకసారి. ఇక్కడ దగ్గర రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా? చర్చ్ నియర్ మీ అని కొట్టి జీపీఎస్ ఇచ్చేస్తే అది ఎతికి చెప్పేస్తుంది. నువ్వు ఎప్పుడు వాడేవా జీపీఎస్? అది లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా? ఎందుకంటే అట్లా ఆ సందులో కదా రైట్ సైడ్ 1.6 కిలోమీటర్స్ సందులో మెయిన్ రోడ్ మీద లేదు. ఓకే, చర్చ్ దగ్గర అంటే మెయిన్ రోడ్ మీద ఉంది కానీ అక్కడ ఎదురు పెద్ద మెయిన్ రోడ్ వస్తే అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. మళ్ళీ మనం ఒక రెస్టారెంట్ ఓనర్ ఉన్నారు, వాళ్ళు పద్మశాలీస్ అంట. నెక్స్ట్లో చేస్తాడు ఆయన ఫ్యాకల్టీకి. వాళ్ళు ఉంది, అతనిదే ఎక్కువ నెక్స్ట్ పేరు శ్రీధర్. అది సందీప్, నువ్వు ఎప్పుడు కూడా రోడ్ మీద వెళ్ళేప్పుడు ఈ సరౌండింగ్స్ చూసుకున్నావు అనుకో, నేమ్స్ కొన్ని గుర్తున్నాయి అనుకో, నీ మైండ్లో ప్రింట్ పని అనుకో. మొత్తానికి పెట్టించాడు అకౌంటింగ్. దీని బెటర్ అయిన మామూలుగా బెటర్. ఈసారి చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నాడు. బెంట్లీ కొందామని ప్లాన్ చేసి, రోల్స్ రాయల్స్ ప్లాన్ చేశాడు. రైట్కి వెళ్తే చర్చ్ ఉంది. ఇటు ఉందా చర్చ్? రైట్కి వెళ్తే లెఫ్ట్లో ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత రామ్కి విల్లాస్ అని చెప్పి ఉంటాయి. లోపల పాములు వస్తున్నాయండి. కాకు గుడిన్ కౌంటీ, ఎవడో పవన్ కళ్యాణ్ ఆవిడ. ఇది దేవేందర్ రెడ్డి స్కూల్.
నువ్వు వచ్చావరా బటర్ఫ్లై సిటీకి రాలేదుగా? ఏది అప్పుడు చిన్న చీర అదంతా దాటిల్లాం. చిన్న చీర రైట్ సైడ్, దీనికి సంబంధం లేదు. బటర్ఫ్లై సిటీకి రాలేదు. వచ్చింది కడతా వెళ్ళడానికి వచ్చాను. పాములు వస్తున్నాయి ఎక్కడ? ఇక్కడ నుంచి జంక్షన్ వస్తుంది, ఇది ఫ్యాబ్ సిటీ వస్తుంది సార్. ఫస్ట్ నీకు లెఫ్ట్లో ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ అని చెప్పి రాజశేఖర రెడ్డి టైంలో వేశాడు. ఇది లెఫ్ట్లో పెట్టాడు చూడు, ఈ సిటీ అని. ఇది పెద్ద కన్స్ట్రక్షన్ చేయనట్టు ఓన్లీ ల్యాండ్స్ లోపలికి ఉంటుంది. లోపల ఒక 8 ఉంటాయి. వీడియో ఎట్లా వస్తుందో ఇప్పుడు? ఇట్లాగే ఉంటే బాగుంటుంది క్లైమేట్. వైఫై హాట్స్పాట్ ఇలా. సందీప్, నేను స్టీరింగ్ ఎట్లా పట్టుకుంటున్నాను కూడా చూడు, అబ్జర్వ్ చేయి. స్టీరింగ్ ఎప్పుడు కూడా లెఫ్ట్కి తిప్పాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్కి తిప్పాలనుకో, ఫుల్ రౌండ్ కొట్టాలనుకో, నువ్వేం చేస్తావంటే ఇట్లా తిప్పుతావు, అప్పుడు చేయి మెలికి పడుతుంది. అట్లా చెప్పకూడదు ఎప్పుడు. ఎప్పుడంటే నీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు అట్లా తిప్పుకోవాలి. అంటే ఈ చేత్తో పైకి, ఈ చేత్తో కిందకి, ఈ చేత్తో పైకి, ఈ చేత్తో కిందకి, అంటే తొడదాటి వెళ్ళకూడదు మళ్ళీ. లేకపోతే ఏమైందంటే నీకు మెలికి పడుతుంది. ఆ మెలికి పడినప్పుడు ఏమైందంటే చెయ్యి తగిలి ఒకసారి తిరగదు స్టీరింగ్. అర్థమైందా? నీకు వచ్చేదాకా ఇట్లా 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 ఏది 2 చేతులతో వచ్చేస్తున్నది కావాలంటే నువ్వు ఈ చెయ్యి హ్యాపీగా ఇట్లా పెట్టుకుని ఈ చేత్తో తిప్పేసుకోవచ్చు. ఎందుకంటే నీకు కంట్రోల్ వస్తుంది కదా. ఆఫీస్లో కారు కొన్నాడు, స్విఫ్ట్ డిజైర్. దానికి మాప్ పెట్టుకున్నాడు. దాంతో అది వేస్ట్ రా. అవి ఎప్పుడంటే బాగా ప్రో అయిపోయినప్పుడు తిప్పుకోవచ్చు, లేదు బిగినర్ అయినప్పుడు తిప్పుకోవచ్చు. కానీ అయితే ప్రాబ్లం ఏంటంటే వాడితే ఎప్పుడు ఇరిగిపోతాయి. ఒక్కోసారి ఇరిగిపోయినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. స్లోలో ఉన్నప్పుడు పర్లేదు, కానీ స్పీడ్లో ఉన్నప్పుడు ప్రాబ్లమే కదా. అదే విషయం. ఓకేనా? చూడు, ఇప్పుడు మనం చేతితో పట్టుకునే పని లేదు, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు. ఎట్లా ఉంది క్వాలిటీ? దాంట్లో చూడరా అంటే దాంట్లో కదా కరెక్టే కదా, ఇక్కడ చూసినా చేతితో పట్టిన పని అంతా కరెక్టే కదా. ఎప్పుడు నువ్వు ఆ వీడియో విషయంలో ఆ కంఫర్ట్ క్రియేట్ చేసుకోవాలి. రైట్ అంటే రోడ్డు మాత్రమే బాగా కనిపిస్తుంది. లెఫ్ట్ అంటే కనిపిస్తుందిరా. ఇదే బెటర్ రైట్. నాకు చూపించరా, ఓకే డ్రైవ్ చేసేవాడిని నాయన కదా, నాకు వ్యూ తెలియాలి కదా. ఏం లేదు, నేను అటుందామా ఇటుందామా అని చూస్తున్నా. ఓకే లెఫ్ట్ ఉంటే నేను లెఫ్ట్ వెళ్తాను. లారీవాడు ఇప్పుడప్పుడే గ్యాప్ ఈడాడు. అవతలకి వెళ్తేనేమో సింగిల్ రోడ్ ఇంక ఇక్కడ నుంచి. నీకు పికప్ రావాలంటే బండి 3rd గేర్ వేయాలి. ఎంత స్పీడ్లో ఉంది, 35 ఉంది కదా, 40 కన్నా డౌన్ కాబట్టి నేను 3rd గేర్ వేసాను. ఇప్పుడు చూడు, మళ్ళీ 44 దాటింది, 4th వెళ్ళా, మళ్ళీ బ్రేక్ పడింది, న్యూట్రల్ చేసా. ఇప్పుడు పికప్ తగ్గింది, 3కి వెళ్ళా. 2 వేయకూడదు మళ్ళీ. 2 ఎప్పుడంటే 20 దాటిన తర్వాత 2. డైరెక్ట్ 3rd గేర్ వేసేయచ్చా కార్కి? డైరెక్ట్ 3rd గేర్ వేయడం ఏంటి? న్యూట్రల్ చేసిన తర్వాత న్యూట్రల్ చేసిన తర్వాత నువ్వు సెకండ్కి వెళ్ళాలి. స్పీడ్ని బట్టి నువ్వు గేర్ మార్చాలి. గేర్ ఆల్వేస్ స్పీడ్ని బట్టి గేర్. నీకు ఇప్పుడు 50 దాటింది కదా, 5th వేస్తే అర్థమైందా? ఇప్పుడు చూడు, బ్రేక్ పడే డౌట్ వస్తుంది, క్లచ్ మూసేయడం. ట్యాక్సీ వాడు ఏమో రోలుతున్నాడు బండి, సింగిల్ లైన్ అయినా సరే. నీకు ఇట్లా సింగిల్ లైన్ ఉంటే, ఇట్లా డాట్స్ ఉంటే ఓవర్టేక్ చేయొచ్చు. 4th ఇప్పుడు 4th కాదు, 5th కూడా వేయొచ్చు. కానీ పికప్ కావాలి కాబట్టి స్పీడ్ పెరగాలి కదా, 4th వేసి లేపుతా. ఎందుకంటే 4thలోనే కొంచెం బండి స్పీడ్ లెగుస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా ఇంకా నీకు స్పీడ్ వెళ్ళాలంటే 3 వేసి వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓవర్టేక్ చేయాలి నేను,
లారీ కూడా వెళ్ళట్లేదు నన్ను, ఓవర్టేక్ చేయాలి. నేనేం చేస్తా, థర్డ్ గేర్ వేసుకుంటా ఓవర్టేక్ చేయాలంటే. ఫోర్త్లో లెగుస్తుంది. ఇప్పుడు ఫిఫ్త్ వేసుకోవచ్చు, కానీ చాలా మంది 3లోనే వెళ్తారు. 3 హై పికప్ ఉంటుంది, హమ్మని లెగుస్తుంది. ఇంజన్లో పెట్రోల్ కూడా ఒకేసారి తాగుతుంది. అర్థమైందా? చాలా మంది ఇది చేస్తారనమాట. చూపించు ఒకసారి వ్యూ. ఓకే, సో మనం ఎటు వెళ్తామే, రైట్ వెళ్తామే కరెక్ట్ రా. రోడ్ వ్యూ రావాలంటే ఇదే ఇలాగే మెయింటైన్ చేయాలి. నేను ఆఫ్ చేసాను. మెమరీ ఎంత ఉందో చూడలేదుగా, ఒకసారి చూద్దాం. 54 GB కదా, 9 hours రికార్డింగ్ అని చెప్పింది కదా. అదే 2K కాకుండా HD అయితే 8 hours అంత చెప్పినట్టు. ఇట్లా బస్సులు ఆగుతీస్తుంది, సింగల్ లైన్తో ఇది ప్రాబ్లం. ఈ రైట్ సైడ్ది కండ్లకట్ల వ్యాలీ, అదొక వెంచర్. ఇంకా డెవలపర్ అని చెప్పాను కదా, ఇట్లాంటి టైంలో 3 వేయాలి. ఎందుకంటే బస్సును ఓవర్టేక్ చేయాలంటే కొంచెం లెంత్ ఎక్కువ కదా, 3 కంపల్సరీ వేయాలి. ఇది బీటీఆర్ గార్డెన్స్. ఈ ప్లాట్స్ ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళ విల్లాలు ఉంటాయి, 200-300 విల్లాలు ఉంటాయి లోపల. అయితే హైయెస్ట్ కాస్ట్లీ ప్రోడక్ట్ ఏదో ఉంటే వీటిదే. ఎవరిది? కోటిన్నర ఉంటుంది విల్లా అప్పట్లో, ఇప్పుడు 4 కోట్లు ఉంది. ఎందుకంటే లోపల వాడు అట్లా క్రియేట్ చేశాడు, రెయిన్బో విస్టాస్ లాగా ఉంటుంది. ఈ లైన్తో ఇది సార్ డేంజర్, సింగిల్ లైన్ చేయలేదు, ఎవరి మీదకి వస్తాడో అని భయం ఉంటుంది. డివైడర్ ఇస్తాం, రోడ్ ఎక్స్పాండ్ చేస్తున్నాడు చూసావా. ఇంకో 2 years తర్వాత వస్తే ఈ రోడ్ పడిపోతుంది. ఈ రోడ్డు పెరిగితేనే దీనికి 15,000 వస్తుంది గజం మనం కొన్నది. ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తున్నాడు, అది మొత్తం చూడు క్లీన్ చేశాడు మొన్నే. అంతకుముందు ఈ ఒక్క లైన్ ఉండేస్తాను శ్రీశైలం హైవే, ఈ ఇక్కడ నుంచి ఇక్కడికే ఉండేది 2 vehicles వెళ్ళాయి. అట్లా అనేది ఇప్పుడు ఎక్స్పాండ్ చేశాడు, ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఇది బీటీఆర్ మెయిన్ విల్లా అన్నమాట. మనకి ఎంతసేపు రోడ్ వ్యూ ఉంది చూడు, జాకెట్ లోపల 3 వేయాలి. 3 చేస్తేనే పికప్ వస్తుంది. నేను గేర్, దీన్ని ట్రాన్స్మిషన్ అంటారు, క్లచ్ మూస్తున్నాను. నేను గేర్ వేసిన దాకా కూడా క్లచ్ వదల్లా, ఇప్పుడు క్లచ్ వదులుతున్నాను. క్లచ్ వదిలి యాక్సలరేటర్ ఇస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయాలి. పెద్ద రోడ్డు కాబట్టి నీకు బాగానే ఉంటుంది. ఓకే, తుమ్మలూరు ఇది కాకు ఇన్ఫ్రా అంట. కాకు అంటే మన వల్ల అయ్యి ఉండొచ్చు. కాకు ఇంటి పేరే కాకు శివకుమార్ అని ఒక రైటర్ ఉన్నాడు, సినిమాలకు రాద్దామని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సినిమాలకు ఎక్కువ రాస్తూ ఉంటాడు. కనిపించకుండా బోర్డులు పెట్టాడు రా వాడు. వీడు ఇక్కడ పెట్టాడు కానీ సైట్లో పెట్టలేదురా. కాబట్టి అదే బటర్ సిటీకి ఎవరన్నా కొత్తగా వెళ్తున్నా ఫస్ట్ టైం వాడు చూడకపోవచ్చు. ఇన్ని చిన్న పెట్టాడు, ఒకటే పద్ధతి పెట్టచ్చు కదా. పెట్టాడుగా అక్కడ కూడా అంటే దారిలో కూడా 3-4 పెట్టామంటే బాబు నన్ను యూట్యూబ్ వాళ్ళు తిడతారేమో, డేంజరస్ డ్రైవింగ్ అవుతుంది. నిజమా మీదకి వచ్చేస్తున్నారా? తెలియదు వీడియో అదంతా నాకు తెలియదు అన్న. వచ్చిన థ్రిల్ ఫీల్ అవుతారు, ఒక ఫీల్ అవుతారు. ఎవరు ర్యాష్ డ్రైవింగ్ అని అనుకుంటారు. నీకేం సార్ మంచి సాంగ్స్ పెట్టలేదు నేను. పాటలు పెండ వేరే అందులో అందులో వాటర్ వెనకాల తీసుకో కొంచెం వంగాలి సార్. ఈ సాంగ్ విన్నావా?
ఎంత కష్టం మూత తీసాను మూత అది గట్టిగా నొక్కి తీయాలి, యాక్చువల్ గమ్ పోయింది. అదే ముందే తెలుసుంటే సందీప్ వీటి గురించి, చిన్నప్పుడు తెలుసుంటే. అదే ఇప్పుడు మించిపోయింది కానీ 6 months తర్వాత నీకు కదరా నీకు మంచి కార్యాచరణ ఉంది కదా, 6 months తర్వాత సాలిడ్గా చేయొచ్చు. ఈలోపు నేను చూడు 6 నెలలు కరెక్ట్గా నీ ఆపరేషన్ నేను రికవర్ ఎక్కువకు నేను ఒక సినిమాతో రెడీగా ఉంటాను. ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతున్నాను. నేనేమన్నా అంటే పోనీ అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎంత అనుకున్నా నువ్వు వాటిని క్రాస్ చేయాల్సిందే కదా, స్కిప్ అయితే చేయలేవు కదా. కాదు కదా, ఎందుకు లేదు, సేల్ చేసి అవసరం పడేసాను అనుకో, డబ్బులు సెటిల్ చేస్తే చాలా మందికి. అప్పుడు కూడా నువ్వు క్రాసే చేస్తావు, స్కిప్ చెయ్యు, కాకపోతే కొంచెం ఎర్లీగా చేస్తావు అంతే. ఇది ఇక్కడ లెఫ్ట్ ఫార్మాసిటీస్ అంతే. రోడ్ 19,333 acres ఆఫ్ ఫార్మాసిటీ ఎంట్రన్స్ కొత్తూరు దగ్గర. 20,000 acres. ఒక సిటీ కట్టొచ్చు కదా అన్న. అర్థం కదా ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు. 30,000 ఎకరాలు చూడు, నీకు అసలు ఎంత ఉంటుందో చూడు. ఇక్కడ 20,000 ఎకరాలు లోపలికి వెళ్ళారంటే ఎవరు పడతారు? ఇదంతా బ్రోచర్స్ చూడు, ఆడ పట్టుకున్నాడు. వీళ్ళకి తెలీదు ల్యాండ్ కోసం. రచ్చకొండ కింద వస్తుంది, ఇదంతా రాచకొండ కాదు. ఈ లోపల ఏదో వెంచర్ వేశారు. సో వీళ్ళకి ఏంటంటే 500 ఇస్తారు రోజుకి, ఇచ్చి బిర్యానీ పెడతారు. సో వాళ్ళు రోజుకి వచ్చి వేస్తారు. ఏముంది, ఒక్క సేల్ అయినా వాడికి 2 లక్షలు వస్తుంది. ₹1,00,000 వచ్చినా చాలరా. ఇప్పుడు 10 మందిని పెట్టాడు అనుకో. ఎవడు రండి మా సార్ దగ్గర రండి అని కూర్చోబెడతారు, సాగు తొబ్బుతారు. ఇదేంటి, మనం తొక్క కూడా దిగంగానే ఉంటారు లెఫ్ట్ లో. సాయంత్రం 5-6 దాకా ఉంటారు ఇక్కడ. ఫ్రెండ్స్ అండి చాలా ఉంటారు. నీకు అటే వెళ్తే అంతా వీళ్ళే. రోజుకి 500 రా, 10 మందికి ఇచ్చినా కూడా ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. అవునా? ఫుడ్ ఎంత అవుతుంది? మహా అయితే 200 బిర్యానీ. 10 మందికి ఎంత అయింది? 2,000. వాడికి మొత్తం ఎంత అవుతుంది? 7,000 రా. 10,000 వేసుకో. ఒక్క సేల్ వచ్చింది అనుకో, ₹1,00,000 మిగులుతుంది వాడికి వాటికి. ఒక్క సేల్ కూడా రాకుండా ఉంటుందా? రోజు రాతాను. ఆ ఒక్కరోజు సంగతే చెప్తున్నా నేను. రోజు మొత్తం ఒకసారి వచ్చేస్తా. ఇన్ని డబ్బులు ఎక్కడ 10 మంది హైదరాబాద్లో? అవునా? చాలా తెలుసుకోవాలి సార్. కోవిడ్ టైం కదా అని ఇప్పుడు డబ్బులు లేవుగా జనాల దగ్గర. చెప్పాడు అంతా బ్యాంకే, 3 డబ్బులు ఉన్నాయి, బయటికి తీయట్లేదు, తీరు. ఎందుకు తీరంటే ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేయడం కోసం తీరు. ఎవరికాడు రేపేంటో తెలియదు పరిస్థితి, ప్రస్తుతానికి ఆగుదాం అని ఉంటారు. ల్యాండ్ మీద పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుంది కదా. ఎవడోడు కొంచెం డౌన్ అవుతాడు, బాగా అవసరం వచ్చాడు ఏం చేస్తాడు రా, తక్కువ అమ్మేసుకుంటాడు కదా. అది క్రియేట్ చేసేదాకా వెయిట్ చేస్తారు. అది ఇట్లా రాకూడదు, వీళ్ళంతా బాగోదు. అందుకే వీళ్ళు ఒకటి ఎక్కువ పొద్దున్నే వెళ్తారు. ఇంకోటి ఏంటంటే మన ప్రాజెక్ట్ రైట్ సైడ్ ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చి రోడ్డు మీద షూట్ చేయాలి మనం. నీకు ఎప్పుడు నంబర్ ప్లేట్ కనిపించాలి సందీప్, నువ్వు బండి ఎప్పుడు ఆపినా. నంబర్ ప్లేట్ కనిపించలేదంటే నువ్వు దగ్గరికి వెళ్ళిపోయావని అర్థం. అంటిల్ అన్లెస్ నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా. నేను వెళ్తానా అంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇంకోటి దీన్ని కటింగ్ నాకు తెలుసు, ఒక స్టేజ్ వచ్చాక అలవాటు అవుతుంది. కానీ మొన్న నువ్వు చాలా టైం వేస్ట్ చేసావు సందీప్.
రోజు ఫోన్ ఎత్తుంటే అదే బండి ఎట్లా ఉంటుంది అంటారా, మెషిన్స్ ఎట్లా ఉంటాయి చెప్పమంటావా? దానికి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి, లేకపోతే అవి పెద్దవి అయిపోతాయి. ఇప్పుడు నువ్వు దాని దగ్గర సాల్వ్ చేయాలనుకో, సెల్ఫ్ మోటార్ పోతుంది, సెల్ఫ్ మోటార్ నుంచి ఇంజిన్ క్లచ్ ప్లేట్లు పోతాయి, క్లచ్ ప్లేట్ల దగ్గర నువ్వు పద్దాక ఆన్ చేస్తా ఉంటే ఫైరింగ్ పోతాయి, రింగ్స్ ఉంటాయి లోపల అయిపోతాయి, లేకపోతే కాయిల్స్ కాలిపోతాయి. ఇట్లా చాలా జరుగుతాయి మనకు తెలియకుండా. మనం ఏం చేస్తాం, బండి అయిపోతామని పద్దాక సెల్ఫ్ కొడుతూనే ఉంటాం. కంప్లైంట్ ఏదో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసేయాలి ఎప్పుడు. నీకు ఎంతో అవుతానికి ఇప్పుడు ప్లగ్ ప్రాబ్లం అనుకో, ప్లగ్ క్లీన్ చేసి పెడతాడు. నేను ఆ రోజు నాకు విషయం ఏంటంటే, నాకు కుదరకపోయిన రోజు కుదుర్చుకోవచ్చా, వాళ్ళు కూడా తెచ్చాను, నువ్వేమో ఎడగా వెళ్ళిపోయావు. బండి కనిపించలేదు కదా, కనీసం అక్కడైనా ఉంటే అక్కడికైనా వచ్చి చేసామండి కదా. ఇప్పుడు నాకు చంద్రు గారి బండి ఎట్ట పోయింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డబ్బులు లేకపోలేదు, మీ జ్ఞానం లేకపోయింది. డబ్బులు లేక కాదు, డబ్బులు లేక అనేది రాంగ్ మాట రా. మనం ఏదో దానికి పనికి మాల ఖర్చు బొచ్చుడు పెడతాం, మనకు తెలియకుండానే పెడతాం. ఇప్పుడు అనుకుందాం 500 అవుద్దని, నేను 500 అనుకున్నా, అందులో ఫిరిపి ఉంది కదా 219 అంటే హార్డ్లీ 400లో అయిపోయింది అనుకున్నా నేను. డ్రింక్ అంట, డ్రింక్ నేను 30 or 40 అనుకున్నా, డ్రింకే 60 రూపీస్ వేసాడు. నిజా 120 రూపీస్ వేసాడు డ్రింక్ కాడు. ఎంత దొబ్బేశాడు చూడు. ఇదే గ్రీన్ కౌంట్. నేను దీంతో ఓపెనింగ్ చేయించాడే ఏంటి, చేయించాడు. ఏం పేరేంటి దాన్ని, శ్రీను దేశాయ్. దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా కూడా తెలియదురా బాబు. మనం చేసుకోవడం సంసారం చేసి దాన్ని ఉంచామంటే అది లేదు, మళ్ళీ ఇంకో దాన్ని ఎందుకు చేసుకున్నాడు, అది ఏంది ఎందుకు చేసుకున్నాడు. కొన్ని మోజు పడతాడంటే అది కాదు కదా, కొన్ని దానికి ఏమన్నా కొన్ని కోట్ల ఇదే లోకల్లో సపోర్ట్ ఉంది అందుకోసం ఏమన్నా చేసుకోవాలంటే అది కాదు. ఇప్పుడు ఇంకో దాన్ని నిజంగా సపోర్ట్ ఉందని చేసుకుందామో చేసుకోలేడు. వీడికి ఇప్పటికే పెళ్ళిలో పేరో మంచి పేరు ఉంది, ఇంకో అంతే కదా. ఒకళ్ళు ఓకే, ఇద్దరు ఓకే, ఇక 3 అంటే ఇక మరీ దారుణం కింద లెక్క. ఈ సింగిల్ లైన్తో ఇది సంది ప్రాబ్లం. నా సైడ్ కెమెరా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ వ్యూ ఇంకా బాగా వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే నాకు డిస్ట్రాక్షన్. కడ్డివాములు ఇవన్నీ రాకూడదు, పల్లెటూరు వాతావరణం వచ్చేస్తుంది. స్కిప్ చేసి తిరిగి కూడా జరక్స్ ఎట్లా తీసుకుని వెళ్ళచ్చు. స్పీడప్ చేసేద్దాంలే. చుట్టాలు ఇంకా 7 kilometers. ఏ సినిమా ఇది? ఫస్ట్ సినిమా వచ్చేస్తున్నా బి. శ్రేయా ఘోషాల్ అన్న వాయిస్. నేను ఇప్పుడు 5th లో ఓవర్టేక్ చేస్తున్నాను, చేయకూడదు. ఎందుకు చేశానంటే నాకు లారీ ఓడి మీద కాన్ఫిడెన్స్, ఎట్లా స్పీడ్ లేపడానికి. నర్సరీ పెట్టాడు సార్ ఇంటి కదా.
80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఏమైనా తెలిసిందా, బండి ఎంత లగ్జరీగా ఉంటే నీకు అంత అలసట ఉండదు. బ్యాగ్ అయితే టైర్డ్ అయిపోతావు, షిఫ్ట్లో కూడా టైర్డ్ అయిపోతావు. ఇంకోటి నీకు ఇది ఫ్రంట్ సీట్ బ్యాక్ చాలా కంఫర్ట్ ఇస్తుంది, అస్సలు స్ట్రెయిన్ అవని ఇది నేను. అది కూడా పెయిన్ వస్తుంది బ్యాక్. బకెట్ సీట్స్ అంటారు, ఇది బకెట్ సీట్స్. నీకు సీట్ ఎంత కంఫర్ట్ ఉంటే డ్రైవింగ్ అంత కంఫర్ట్ ఉంటుంది. కి వెళ్ళకూడదు సార్ మీరు ఎప్పుడు సింగిల్ రోడ్లో. నీకు కంట్రోల్ ఉంటేనే వెళ్ళు. అసలు ఎవరు వస్తారు నీకు బిర్యానీ పడింది. కడతారు 4 కిలోమీటర్స్. అప్పుడు ప్రభాకర్ ఇంటికి వెళ్దాం అనుకున్నాం, అక్కడికైనా ఇప్పుడు ఏ చోటగా కాదు, ఇది శ్రీశైలం హైవేరా. ఈ రోడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే దెబ్బ కూడా. ఓకే, అది కడతారే అప్పుడు కాదు. అది అప్పుడు వెళ్ళిన దాని పేరేంటి? అది షాద్ నగర్. 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. వ్యాన్లో పెట్టారు చూడ, సిరిగిపోయింది యాక్చువల్గా. ఇంత పెద్ద ఉంటే సాలిడ్గా ఉంటుంది, మధ్య చిన్న చిన్న పెట్టాడు. అంత పెద్దవి సిరిగిపోతాయి. What a beauty. ఇది సందీప్ ముచ్చర్ల. ఈ రైట్కి వెళ్తే దాసర్లపల్లి వెళ్తాం మనం. ఓకే, ముచ్చర్లో అయిపోయినా లెఫ్ట్కి వెళ్తే ముచ్చర్ల. ఇది ఫార్మసిటీ ఎంట్రన్స్. స్ట్రైట్ వెళ్తాం. అడుగు వేస్తుంది కాదురా బాధ. ఇవన్నీ వీడియోలో వస్తాయి కదా. అట్లా కట్ చేసాడు. ఇది టైర్లు బొక్కలు పడిపోతాయి ఒక్కోసారి. బొక్కలంటే హోల్ పడిపోతాయి. సందీప్ ఇదిగో సందీప్, ఇక్కడ నుంచి ఒక రోడ్ వస్తుంది సందీప్ రైట్కి. ఈ హై టెన్షన్ వైర్ ఉంది కదా, దాని పక్క నుంచి 100 ఫీట్ రోడ్ వచ్చింది. మన నిజాంపేట హై టెన్షన్ రోడ్ ఎట్లా ఉందో అట్లా వెళ్తుంది. ఇక్కడ నుంచి మన సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ దాటంగానే రైట్ సైడ్. నేను నీకు లొకేషన్ పెట్టాను చూడు. ఇది ఎలైట్స్ అండి ప్రాజెక్ట్. ఎలైట్స్ ఇప్పుడు మనం నీకు పంపించింది మన ప్రాజెక్ట్. మనం ఇచ్చింది ఇటు రోడ్డు పడుతుంది. 300 మీటర్స్లో రైట్ తీసుకోండి. 300 మీటర్స్లో రైట్ తీసుకో. 260 మీటర్స్
వైట్ మనం రైట్ తిరగంగానే చూడు ఎండ 130 మీటర్స్ ఎండ చూడు కరెక్ట్గా ఎండ మనకి మొహానికి 130 మీటర్స్ టు రైట్. అదే సంది ఇదే సంది అదే సంది చూసా అన్న ఇక్కడ 130 చూసి దగ్గరికి వచ్చేసింది. ప్రాబ్లం అది కాదు సంది. ఎండ చూడు ఎటు వస్తుంది ఇప్పుడు సైడ్ నుంచి వస్తుంది కాదు కెమెరా మొహానికి కొడుతుంది. ఏ ఒకసారి చూడు కెమెరా పెట్టి చూడు ఎట్లా వస్తుందో. అబ్బా సూపర్ వస్తున్నానే అంటావా? చూద్దాం ఎండ రావచ్చు కదా బాగా వస్తుంది. అదే ఇదిగో షాడో వస్తాను చూడు ట్రీస్కి. కానీ మంచిదే రాకూడదు నీకు ఇప్పుడు చూడు రైట్ తిరుగుతాను చూడు అప్పుడు తెలుస్తుంది. రైట్ దగ్గర చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కూడా ఎండ కొడుతుంది. చెట్టు కనిపించాలి నీట్గా. ఎక్స్పోజర్ కామన్ అంత అయితే దారుణంగా అయితే నీకు రివర్స్ బాగా వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ. ఏదో హాస్పిటల్ వస్తుంది. ఇది రైట్ సైడ్ హై రైజ్ బిల్డింగ్, లెఫ్ట్ సైడ్ హై రైజ్ బిల్డింగ్ వస్తుంది. ఇంకో 5 years పడుతుంది స్టార్ట్ చేయడానికి. స్టార్టింగ్ 5 సంవత్సరాల ముందే ఆలోచిస్తుంది అక్కడ వస్తుంది. రోడ్లో ఉంటుంది ఇదిగో హాస్పిటల్ పెట్టాడు చూడు లెఫ్ట్లో. మరి వాడు 5 ఏళ్ళ తర్వాత పెట్టుబడి ఇప్పుడు నుంచి తీసుకుంటే ఎట్లా అంటే వాడికి ఇబ్బంది ఉండదు. డబ్బులు ఎవరు కడతారు, డబ్బులు కట్టక్కర్లేదు. కన్స్ట్రక్షన్ 5 ఏళ్ళు పెట్టితే 5 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అన్నది. ఇది ప్రొఫెషనల్ పారడైస్ అండి. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇల్లది. ఇది రోడ్డుకి దగ్గర మళ్ళీ ఆ రోడ్డు అట్లుంది మనకి హైటెన్షన్ వైర్ గుర్తుపెట్టుకో. కనెక్టింగ్ పాయింట్ ఇది బటర్ఫ్లై సిటీ. ఎదుకు నంబర్లు పెట్టలా ఆ కింద మొత్తం పెట్టేశాడు కదా గట్టిగా. ఏంటి టైర్ పంచరా ఏంటి? ఎగిరి చిలకమ్మా కొంచెనా ఇష్టం లేదు వైఫైవా వ్యూ 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 అసలు బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మోనోపోడ్ కనెక్ట్ చేసి సెల్ఫీ స్టిక్కి నీ ఫోన్లో ఒక ఇది అక్కడ దాకా వెళ్ళదు కదా. నుంచి వెళ్ళొచ్చు సందీప్ మనం. ఇటు కాదురా రోడ్డు ఉందండి ఇక్కడ. ఇది లెఫ్ట్ ఇది బటర్ఫ్లై సిటీ మెయిన్ ఎంట్రన్స్. వైబ్రేషన్ బాగా వస్తుందా? కొత్త సెక్యూరిటీ ఇప్పుడు ఆన్ అయిందా? బ్లూలైట్ చూడు. గుర్తుపట్టాడు. అవుతున్నాను ఇక్కడ అంటే ఇందులో చూపిస్తే అవుతున్నట్టే కదా. గుర్తుపట్టాడు. పైన లెక్క అని రెడ్ కలర్లో వచ్చింది చూడు.
ఇది ఇందాక రాలేదు. మనం ఈ గేట్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాం కదా ఇందాక. ఇది మంది కాదు, జీవికే అని చెప్పి రెడ్ అయినా అనమాట. జీవికే వాళ్ళు వేరే జీవి. చూడు ఎట్లా వస్తుందో. ఇంకా వస్తుంది. 6 కోట్లు సంపాదించాడు అప్పుడు దీంట్లో. ఎవరు? మనం వెళ్ళిపోయాడు అప్పుడు. అంటే బాగా ఎక్కువ సేల్స్ చేశాడు కదా. అది కొంచెం పాత ఏంటంటే మళ్ళీ డ్రైన్స్ వచ్చేస్తాయి, కొంచెం టైం అవుతుంది. నీకు అన్నా గుర్తుందా ఒక్క సైడ్ కన్నా ఎక్కువ చూడలేమని? గుర్తుందా మర్చిపోయా? అవుతుంది. అబ్బో 4 నాకు చూడు ఊరికే నేను ఒక్క మనిషితో అది మనం ఎక్కడ డిలే చేయకుండా వచ్చాం ఇక్కడ దాకా. ఒక్క మనిషితో మాట్లాడే గంట కూడా మాట్లాడలేదు నేను ఆయనతో. ఫస్ట్ లెఫ్ట్ కాదు, సెకండ్ లెఫ్ట్ కదా. సెకండ్ లెఫ్ట్ అది అక్కడ ఎల్లో స్టోన్ ఉంటుంది. ఆ నంబర్ గుర్తుపెట్టుకో, 36 కదా, 11 15. స్ట్రైట్ ఎటు తిరిగే పని లేదు. అక్కడ దాకా ఇందాక నువ్వు చెప్పింది 67/2019 753 అని చెప్పావు. 753 అంటే ఏంటి? ఎక్కడ ఉంది? నువ్వు ఇందాక ఒకటి రాసుకోమని చెప్పాను. కన్ఫర్మేషన్ నెంబరు టెంపరీ లేఅవుట్ నెంబర్స్ అని 2 ఉంటాయి. రోడ్డు ఇది 60 ఫీట్ రోడ్డు. నేను ఎంత పెద్ద అదే 60 ఫీట్ దానికంటే పెద్దది ఇందాక దానికంటే పెద్దది కదా. 60 ఫీట్ రోడ్డు నీకు మళ్ళీ రోడ్ వేస్తే ఇంకా అడలుగా కనిపిస్తుంది మట్టి మీద ఉన్నప్పుడు. అంటే డెవలప్ అవడానికి ఇంకొక 6 నెలలు పడుతుంది అంటున్నాడు. మరి 6 నెలలు ఆగుతారా అంటున్నాడు. ఏం చేయాలి? డిసిజన్ తీసుకోవాల్సింది. డెసిషన్ ఏంటంటే 8 లక్షలు పండురా ఇప్పుడు. 8 లక్షలు సాలిడ్గా ఉంటేనే చేయగలుగుతాం మనం, లేకపోతే చేయలేము. ఎక్కడైందా? ఇప్పుడు జేసీబీ కనిపిస్తుందా? జేసీబీ రాలేదు కదా. జేసీబీ వచ్చింది ఉంది, చిన్నగా ఉంది. అంతేనా? ఇందులోకి వచ్చేపా సైట్లోకి చివరి దాకా. ఏ సైట్లోకి? ఇందులోకి బుల్డోజర్ వచ్చిందంటే కార్ అవుతుంది ఏంటి? ఇక్కడి నుంచి ఉంది 26, 27, 28 అని చెప్పి. నేను అటు వెళ్ళను, అటు ఇరుక్కున్నాను అనుకో మళ్ళీ. పక్కనే హైట్లో పని అంటున్నా. ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేస్తామనుకో ప్రాజెక్ట్ ఇదని తెలిసిపోద్ది కదా. చివరికి వెళ్తే కూడా డెవలప్మెంట్ తెలుస్తుంది. వీళ్ళు మమ్మల్ని చూస్తే గౌరవం ఇవ్వాలి ఎక్కువ. అందుకు నేనేంటంటే నాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, నాకన్నా వయసులో పెద్దోడు. అప్పటివరకు మామూలుగా మాట్లాడట్లేదు, ఏం చేయమని కానీ వస్తే సార్ అన్నాడు. మన పెద్దవాళ్ళం కదా మేము, కంపెనీలో పెద్ద పోస్టులు మావి. అసలు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది తెలుసా లోపల, చాలా ఇది ఉంటుంది. ఇంకోటి వీళ్ళ భయం ఏంటంటే మేము వీళ్ళు పని చేస్తాం లేదో చెప్తామేమో లోపల అని వీళ్ళ భయం. అంతే కదా సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రోడ్ హైవే ఎక్కేస్తుంది. ఇప్పుడు రోడ్ ఇట్లా ఉందా, గీరుకుంటుంది. చిన్న చిన్న ఎండిపోయిన చెట్లు. నెంబర్ కూడా అయిపోయింది అది.
రోడ్ అయితే ఉంది కదా సంది. ఉంది కదా వైట్ది అదే కదా. అది కాదు, హై టెన్షన్ వైర్ పక్కకి వెళ్తున్నాము మనం, హై టెన్షన్ వైర్ దాటేస్తున్నాం కదా. కొంచెం అక్కడ దాకా వెళ్తే తెలుస్తుంది రోడ్డే కదా. రోడ్డేగా వైట్ అంతా ఇట్లా వెళ్తున్నారు రోడ్డు. అది ఏ సైడ్ తెలియదు. ఏ సైడ్ ఓకే, రోడ్ వచ్చేసింది. ఇదంతా ఎందుకు చూపిస్తా అంటే చాలా మంది హై టెన్షన్ వైర్ దగ్గరే అంటున్నారు కదా. టైం బ్యాడ్ కాకపోతే ఈ ఆవులు గేదెలు మళ్ళీ రివర్స్ తీసుకుని తిప్పు, అక్కడి నుంచి షార్ట్ మ్యాచ్ వెళ్తాం. అసలు ఇది 16 LP 16 అని వేసాడు చూసారా. R16 LP. ఆర్ అంటే రెసిడెన్షియల్ జోన్. ఇంకోటి ఏదో సింబల్ కూడా ఉంటుంది దానికి, 2-3 మీనింగ్లు ఉంటాయి. కానీ చూడు ఇది బాగానే వస్తుంది. మరియు కార్ వస్తుంది, కార్ వస్తుంది మంచిదా. ఎందుకు కార్లు తిరిగి ఉంటుంది, క్యార్లు తిరిగిందని ఇది రీప్లేస్ చేసి. అది నేను వరీ అవ్వను, కానీ నా టెన్షన్ అంటే రోడ్డు ఉందా లేదా అని. హైవే ఎక్కడానికి క్లోజ్ అయిపోయిందా. ఎంత డిస్టెన్స్ ఉంటుంది హైవేకి ఇక్కడికి? 1.5 కిలోమీటర్. నిజమా? మోషణం ఏం కాదు. ఏం చెప్తున్నావా? అక్కడి నుంచి ఇప్పుడు వచ్చింది 1 ఉంటుందా. ఇప్పుడు దాకా వచ్చింది కదా, అక్కడ దాకా కలిపి నేను చెప్పేది. ఇప్పుడు దాకా వచ్చింది 1/2 కిలోమీటర్. ఇది 1/2 కిలోమీటర్ కూడా ఉంది, 800 మీటర్స్ అంత ఉంటుంది. నేను డిస్టెన్స్ మెజర్ చేశాను కదా నీకు. ఇదిగో అసలు మనం ఎక్కడ ఉన్నాం చూడు, వేకి అక్కడే ఉన్నాం. కరెక్ట్. అంటే ఇది వంకర తింకరగా ఉంటామో మాకు అట్లా అనిపిస్తుంది. అంతే, ఆల్రెడీ రోడ్డు అప్రూవ్ అయిపోయింది ఇది. అందుకే అంటే నేను ఒక 6 నెలలు ఆగితే అది పక్కన ఇప్పుడు ఇంకొక వెంచర్ తీసుకోండి అంట. 6.5 ఎకరాలు తీసుకున్నారు సార్ ఇప్పుడు మందే. అది నేను సూపర్వైజర్లతో ఎందుకు మాట్లాడతాను, కొన్ని లోపల విషయాలు వర్కులు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. ఇంకోటి ఎప్పుడు ఏది చేస్తాడనేది ఒక ఐడియా ఉంటుంది. అది తెలిసింది అనుకో, నెక్స్ట్ కొంచెం మనకి అడ్వాంటేజ్. అది నెంబర్ తీసుకున్నామండి, ఆయన నాకు తీసుకున్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే నీతో మాట్లాడుతున్నాను, ఇది ఆయనకి ఉంటుంది. ఒక ఏజిఎంతో మాట్లాడుతాను, నీకు వచ్చి న్యూస్. ఇది లాస్ట్ టైం నాకు ప్రాబ్లం. వీరినంత రైట్గా ఉన్నాను నేను. ఆ కార్ వచ్చిందంటే ఇది కూడా వెళ్ళిపోద్దిగా. అది ఇది వేరు వేరంట. అదే ఇది ఇంకా డౌన్కి ఉంటుంది కదా దాంతో పోలిస్తే. అది ఇప్పుడు పాయింట్కి వచ్చాం. దిగనా అసలు అది చాలా జాగ్రత్త తీయాలి, అయితే కూరుకుపోతాయి. లెఫ్ట్గా ఉన్నాను అది తగిలితే. ఈ రోడ్డు గురించి నేను రానిట్టు. ఇదిగో ఇట్లా ఎప్పుడు కూడా మనం మధ్యలో నుంచి వెళ్ళి ఇట్లా వెళ్ళాలి. అదే నువ్వు అటు ఇటు దించావు అనుకో, కింద గేరుతా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉంది, నెక్స్ట్ ఇట్లా ఉండదు కదా. సుమోలో ఉన్నారు, ఇటు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చాలా ఓనర్స్ అయి ఉంటారు. ఈడేంటి హైట్ లేకుండా పొట్టి బండి వేసుకొచ్చాడు, ఇది గీరుతుంది కదా కింద అని. అవి తెలియదు కదా, మనం కొంచెం హై లెవెల్ డ్రైవర్స్ అని. మన డ్రైవింగ్ స్కిల్స్ ఎక్కువ అన్న విషయం నాకు తెలియదు కదా. ఈ రోడ్లో ఇన్నోవా కానీ పెద్ద వెహికల్ అయితే నేను ఇటు వస్తా, ఆ వెహికల్ అయితే రాను. కాకపోతే ఏంటంటే రోడ్డు పడిందని నాకు చాలామంది చెప్పారు. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడ 640.7 మీటర్స్ అంట. అప్పటి నుంచి మనం కార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎక్కడ స్థలం చుట్టూ ఒక రౌండ్ వేసి అటు నుంచి తిరిగి వచ్చాం కదా. ఎన్ని మీటర్స్? 670 మీటర్స్,
640 మీటర్స్ అంటే కిలోమీటర్ కూడా లేదంటే కిలోమీటర్ అయితే ఉంటుందిరా, అది నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే శ్రీశైలం హైవే 1.6 కిలోమీటర్ ఉంది పక్కన. 1.6 అంటే అక్కడ తిరిగాను కదా మనం, అట్లా స్టార్ట్ చేసి అంతా తిరిగినప్పటి నుంచి స్టార్ట్ అయింది రికార్డింగ్. ఇటు నుంచి బటర్ సిటీ కదా మళ్ళీ. అసలు లోపల చూడలేదు కదా. వీడు దున్నేస్తున్నాడు, మనం దున్నేస్తాం కదా. ఇది రోడ్ ఎక్కే క్రాస్ చేస్తుందని చూసి కూడా వెళ్ళిపోతారండి మరి. మార్బుల్ దించేసాడు చూడు. ఇవన్నీ కాదు, ఓకే ఇక్కడ దగ్గరలో కడతాలు. ఇక్కడ నుంచి ఇంకా కిలోమీటర్ వెళ్ళాలి. ఉపయోగం ఉంటుంది. ఇట్లా వెళ్తే దూరం వస్తుంది. అటు వెళ్తే 1 కిలోమీటర్, అక్కడ నుంచి 1 కిలోమీటరే కదా. మరి 3 కిలోమీటర్స్ రా. 2 తిరిగి పళ్ళు. మనం వచ్చేటప్పుడు బటర్ఫ్లై సిటీ దాకా వెళ్దాం. వస్తుంది గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2కి వెళ్దాం. ఇది బండి మీద కాబట్టి మనకు డిస్టెన్స్ తెలియట్లా. అనుష్కనా బీవీఆర్ ప్రమోట్ చేస్తుంది అంటే ఊరికే బొమ్మ వేసాడా? అది ఎవరైనా చూస్తే మేనేజర్ కానీ అనుష్క మేనేజర్ కానీ అడుగుతారు, అది అలా వేసుకుంటారు. అడిగినా ఏం బీకుతారు? బాగా స్ట్రాంగ్ ఉన్నవాడైతే ఏం బీకలేడురా, వీక్ ఉన్నవాడైతే కేసేస్తారు. ఈ టైం అంట వాటర్ తాగలేస్తుంది ఈరోజు అసలు. ఇప్పుడు వెనకాల కూడా ఉన్నాయి. టాయిలెట్ కూడా పోసుకోవాలి. లైట్ డిమ్ అవుతుందా చూడు. ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గింది. బ్రైట్ అంటే కొంచెం తగ్గింది. సాయంత్రం అవునా తెల్లవారు ఏమన్నా ఉంది. అంతేనా? క్వాలిటీ అయితే ఉందంటావు? క్వాలిటీ ఉంది. నా ప్లాన్ ఏంటంటే ఒక రోజు ఇక్కడ తీసుకుంటే ఒక 2 రోజులు రూమ్ రెంట్ తీసుకుందాం అనుకో లోపల. పొద్దున్న లేవగానే రోడ్ మీదకి వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఒక ప్రాజెక్ట్కి, ఓకే, మళ్ళీ వెనక్కి వచ్చేయడం, ఓకే, లేదంటే అక్కడ కట్ చేసేయడం, మళ్ళీ ఎక్కడి నుంచి కలుపుకోవాలనేది. ప్రాజెక్ట్ తెలిస్తే నువ్వు కలుపుకోవడం ఈజీ కదా. ఇక్కడ చేపిస్తాను రా వాటర్ వాష్. ఇంకా పైన బైక్ అయినా అటు ఇటు తిప్పుతాం కదా తలకాయి. లేడు, మంచి పని చేశాడు స్లోగా, మనం స్లో చేయడానికి. ఈ వ్యూ తెలుస్తుంది కదా ఎక్కువ. ఇప్పుడు బాగా వస్తుంది కానీ పైన బాగా క్లియర్ వచ్చేస్తుంది. ఇది డబల్ రోడ్ వేసాడు సందీప్, అంతకుముందు సింగల్ రోడ్ ఉండేది. స్కూల్ అదే కాకూస్ ఇక్కడ ఉందరా, బోర్డు పెట్టాడు. గ్రీన్ కౌంటీ. గ్రీన్ కౌంటీ అదే ఏంటి కాకు? అదొక వెంచరా ఏంటి? వెంచరే. కాకు అనేది ఇంటి పేరు రా. నాకు తెలిసి ఏమైనా పిలిచారంటే నాకు మన వాళ్ళే అయి ఉంటారు.
చూడొచ్చు సందీప్, అంతకుముందు ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ దిగి వెళ్ళేవాళ్ళం. ఇదిగో ఈ లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి కిలోమీటర్ లోపలికి వెళ్తే మెజెస్టిక్, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ అంతా బటర్ఫ్లై సిటీ. ఈ రోడ్ స్ట్రైట్ ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే మనం షాద్నగర్ వెళ్ళిపోతాం, బెంగళూరు హైవే. రైట్ చూడొచ్చు, కొద్దిగా చాలే, నాది డేటా కూడా అయిపోతుంది. ఓ ఇంకా అప్పటి నుంచి 567 చూపెడుతుంది అంటే ఏం చూడాలి, కార్ వస్తుంది మధ్యలోకి దాటి రైట్కి వెళ్ళిపోతాం. రైట్ ఈ చలపతి ఫ్లోరిడా. కాకు ఇంకా లోపలికి వెళ్ళాలంట, గ్రీన్ కౌంటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సందీప్, రేపు పొద్దున మనకి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వచ్చినాయి అనుకో, నాతో మాట్లాడు, మనం ఏం చేస్తామని. నేను ఒక 30,000కో 40,000కో మాట్లాడతాను. మాట్లాడి మనం ₹1,00,000 తీసుకుందాం అనుకో, డ్రోన్ కూడా ఇవ్వచ్చు దీంట్లో. ఏముందిరా, 15,000 డ్రోన్ వాడికి ఇచ్చిన 2 రోజులు షూటింగ్ జరిగింది అనుకో, 5,000, 10,000, ఇంకొక 5,000 వాడికి తీసుకెళ్ళడానికి దానికి ఎక్స్పెన్సెస్ అయినా. ట్రైన్ ఇది కూడా 4 days వేస్తున్నాడు. గోప్రో కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది. రైట్ నుంచి కూడా వెళ్తారు వాళ్ళు, స్కూల్కి వెళ్ళిపోతుంది రోడ్ డైరెక్ట్గా. ఇక్కడ నుంచి పెద్ద పెద్దగా కనిపిస్తుంది సందీప్. ఇది గ్రాండ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇదంతా లెఫ్ట్లో అంతా గ్రాండ్ ఎక్స్టెన్షన్, ఇదంతా గ్రాండ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ దాకా లోపలికి వెళ్ళిపోతుంది. బోర్డ్స్ పెట్టట్లేదు వాడు సరిగ్గా, రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు. సో తవ్వాడు. క్వాలిటీ బాగానే ఉంది కదా. ఇది ఒక్క చోట తీసుకుని ఎకరం 40 lakhs కింద నువ్వు కొనగలిగితే, ఇక్కడ 40 రాదులే, 70-80 అయిపోతుంది. ఎందుకంటే రోడ్డు కదా, 70-80 lakhs ఉంటుంది. ఒక ఎకరంలో 5 సెంట్లు బిట్లు ఎన్ని ఇచ్చాను కదా, రోడ్స్ ఇంటర్నెట్స్ అన్నీ కాకుండా. 5 సెంట్లు అంటే ఫస్ట్ ఎంత తెలుసుకోవాలి. 250 square yards. తక్కువ అంటే 240 square yards. ఇక్కడ నుంచి రోడ్డు పడుతుంది సార్. సో మనం స్పీడ్ వెళ్ళాం. ఎన్ని అడుగులు రోడ్స్ ఉంటే మంచిది ఒక లేఅవుట్లో? 30-40. ఇప్పుడు అలా కుదరదు నీకు, రూల్ ఇప్పుడు వచ్చేసింది కదా. వేరే రూల్ ఏంటంటే నీకు ఎన్ని ఉన్నా కూడా నీకు ఎకరానికి ఇక్కడ స్పీడ్ వెళ్ళే కొద్దీ కింద రాసుకుంటాయి. ఎకరంలో ఎక్కువ ఫ్లాట్ ఉన్నా తక్కువ ఫ్లాట్ ఉన్నా ఒకటే రోడ్డు వేయాలా? ఎన్ని అడుగుల రోడ్డు? ఎన్ని అడుగుల రోడ్డు?
అంటే 60 అడుగుల రోడ్డు 60 అడుగులు కాదురా, నీకు ఇంటర్నల్ రోడ్డు ఎక్స్టర్నల్ రోడ్డు అని రెండు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని వేయాలి. ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ వేయాలి. అంటే ఇది 30 ఫీట్, అంటే ఇది ఇంతనైనా వేయాలి కనీసం. అంటే 2 వెహికల్స్ వెళ్ళే అంత స్పేస్ ఇవ్వాలి. 33 ఫీట్ అంటే ఇది మొత్తం ఆధారం. రోడ్స్ అయితే పడిపోతున్నాయి, అందుకే ఆగమంటున్నాడు అతను కూడా. ఇంకొక 3-4 నెలలు అయితే రోడ్స్ కూడా అయిపోతాయి కదా, కనెక్టివిటీ రోడ్స్ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. చూడు అసలు బ్రేక్ అసలు ఎట్లా వెళ్తాడని కూడా చూడట్లా, ఆడ దాని వచ్చేస్తున్నాడు. ఆడే వెళ్తాడులే. ఇది వరకు ఒక్క రోడ్ సంది, ఒక్క రోడ్లో వెళ్ళేవాళ్ళు. అంటే ఈ ఒక్క రోడ్డు మరి, అది కొత్త రోడ్లో ఉంది కదా, ఇది ఈ రోడ్లో వెళ్ళేవాళ్ళు, డౌన్ దిగి వెళ్ళేవాళ్ళు. అంటే అప్పుడు అంత తవ్వలేదు. మళ్ళీ అన్కట్ వర్షన్ పెడదాం అనుకున్నా. అది ఇంకోటి సందీప్ మాది, గ్రాండ్ ఎక్స్టెన్షన్. అనిపించిందా? గ్రాండ్ ఎక్స్టెన్షన్. దీంట్లో సిమెంట్ రోడ్లు కూడా వేసాడు, ఆ లోపల పార్క్ అది. అనిపించిందా? పార్క్ కూడా అయిపోయింది. గ్రాండ్ అక్కడ దాకా ఉంది. అప్పుడు డస్ట్ ఉండేది సార్ ఇదంతా. చలపతి అని చెప్పి అడుగుతున్నాడు. అదేం చేశాడంటే ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళందరికీ మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టండి, దాదాపు ఎంజాయ్ చేస్తా. 50% బ్లాక్ చూపించింది, 50% వైట్ ఉంటుంది. మొత్తం మీది వైట్ చేసేస్తా. ఏముంది, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టారనుకో, 3 కోట్లు 4 కోట్లు వైట్ చేయొచ్చు. ఓన్లీ దీంట్లోనే అవుతుంది, ఇంకా దేంట్లో అవ్వదు. అది మళ్ళీ అఫీషియల్గా అవుతుంది. ఇదేనుకుంటారా కాకు గ్రీన్ సిటీ ఇది సంది ఇదేనా? కనీష్ ఇంకా మనం ఇది ఒకటి నేర్చుకోవాలి సందీప్, జెండా వేయడం. నేను చాలా వరకు ఆఫీస్లో బాగా లెఫ్ట్కి వెళ్ళాలి సందీప్, మనం అక్కడ తిరిగాలా? నీకు ప్రాజెక్ట్ అయితే అర్థమైంది కదా, అర్థమైంది. ఎక్కడ కట్ చేసి ఎక్కడ దాకా పెడతావు చెయ్యి, ఏముంది.
రోడ్డు వర్క్ వస్తుందిగా. రెండింటి తీసుకున్నాం బిర్యానీ మనం. 3:30, 4:30, 5:30. ఎన్ని 4 గంటలు ఉంటుందా? 4 గంటలు ఉంటుందా? ఉండొచ్చు. వెనకాల వాడిది డస్ట్, అది ఎట్టయినా ఎక్కి వెళ్తుంది. మొన్న వెళ్దు కదా, ఎత్తుకో బోర్డు పెట్టాడు. గీరుకుంటూ వస్తుంది. నీకేం తెలుస్తుంది? అసలు పిచ్చలు పడిపోతాయి తెలుసా అది దిగాలంటే. అది అందులో అంత స్ట్రాంగ్ ఉండదు కదా, అలా దిగింది అనుకో. డ్యామ్ లాగా కొండ అది. వెనకాల పతంజలి. సాయంత్రం అయితే బాగా చలేసిద్దాం కదా. అంతకుముందు రోడ్డు కూడా లేదు. సో రోడ్డు కట్ చేస్తాడు. లోపలిది రైట్ సైడ్ది గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2 485 ప్లాట్లు ఉన్నాయి లోపల. ఇంకొక ఇది గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2 ఉంది. డ్రైనేజ్ చూడు ఎంత కట్టాడు. బర్డ్స్ చాలా బాగుంటాయి. కరువు కరువు అంట. అది చూడటానికి అంత ఏమి డ్యామేజింగ్ లేదు, కానీ దిగితే మాత్రం అలా లోపేసింది. అది గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2 బోర్డు లేదు. ఇది సంది, ఇది గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇదేనా? 10% పెట్టుకో, ఛార్జింగ్ పెట్టుకో, ఇది ఫుల్ అయిపోయింది. అయిందా ఛార్జ్? టైప్ సి ఛార్జర్ కూడా ఉంది కదా. అప్పుడు ఎవరిదో బండి వస్తుందయ్యా అనుకో, టాటా. కేబుల్ ఎక్కువ టైప్స్. ఇది
అనుకుంటున్నావు? పవర్ బ్యాంక్ తీసేసి పెట్టుకో. ఇంకేపోడు రా బాబు, పక్కన లాక్ నెంబర్ లేదు, పక్క లేదు, ప్లాట్ నెంబర్ లేకుండా ఆ ప్లాట్ ఎక్కడంటే చూపించడానికి లేదు. ఛార్జింగ్ ఎక్కట్లేదా? సరిపోవట్లేదేమో, 1 MP వస్తుంది కదా. ఓకే, ఇది కూడా ఉంటుందా? పవర్ బ్యాంక్ అంటే ఫోన్కి డిజైన్ చేసింది కదా. వెనకాల నన్ను అమ్మ వస్తున్నాడా లేకపోతే ఏంటి? ఏమో వాళ్ళు వెళ్తున్నారు వెళ్దాం. అట్లాగే ఉంది, నన్ను అమ్మ వస్తున్నాడు. గురించి రోడ్ లేదు ఇంకా. అక్కడ దగ్గర వెళ్ళి టాయిలెట్ పోసుకు ఇంటికి వచ్చారా? కాదు వెనకాల పోసుకో, ముందు వైపు రికార్డింగ్ అవుతుంది. అన్నారు వచ్చేస్తున్నాడు ఇంకా. తిప్పాడు. నాకు తెలిసి ఇంకో 2 ఏళ్ళు దాకా నేను డెవలప్ చేయట్రా. అది మెయిన్ రోడ్ ఎక్కుతుంది సందీప్. అట్టా కారు వెళ్ళిద్దా ఇక్కడ మరి? సందీప్ ఈ భయ్యా తిరిగేసాడు అటు.